అవని ఇక్కడున్నావా? దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ముడుపు చెల్లించడం అయిపోయింది. 40 రోజుల నా దీక్షకు ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటున్నాను. పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇక బయలుదేరదాం. సార్, ఏంటమ్మా? పెద్దమ్మ గారి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోండి. నాన్నే ఫోన్ చేస్తున్నారు. నాన్న చెప్పండి. శ్రీకర్, అమ్మకి ప్రమాదం తప్పిందిరా. ఏంటి నాన్న? అవునరా, అమ్మ చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందిరా. ఇప్పుడే మా దర్శనం అయిపోయి బయటికి వచ్చాం. ఇంతలోనే నువ్వు మంచి వార్త చెప్పావు నాన్న. ఏదో అద్భుతం జరిగిందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోతున్నారా. అమ్మకి ఎలాంటి ప్రాబ్లం లేదని డిక్లేర్ చేశారు. అమ్మ నడవగలుగుతుందన్నారా. ఇది నిజంగా అమ్మవారి దయతోనే జరిగింది. మావయ్య, ఒక్కసారి వీడియో కాల్ చేయండి. ఒకసారి అత్తయ్యని చూడాలి. ప్రస్తుతం ఎలా చేయరమ్మా, మీరు తొందరగా బయలుదేరి వచ్చేసేయండి. ఆ సరే మావయ్య, ఇప్పుడే బయలుదేరుతున్నా. వస్తున్నా. నాన్న ఉంటానమ్మా. ఇప్పుడే వచ్చేస్తున్నా నాన్న. సరేరా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసులోని దిగులంతా పోయింది. అత్తయ్యకి పునర్జన్మ దక్కింది. ఇక ఇంట్లోని విషాద ఛాయలన్నీ బయటికి పోయినట్టే. అమ్మా బంగారు తల్లి, ఇదంతా నీ వల్లే. దేవుడు నీలో ఇంత మంచి ఆలోచన పుట్టించి నీతో ఈ కార్యం జరిపించాడు కాబట్టే ఇంత అద్భుతం జరిగిందమ్మా. ఆశ్రమాన్ని దర్శించి చాలా కాలం అయింది. సంవత్సరాలు దాటిపోయింది. అవును గురువుగారు, మీ రాక కోసం చాలామంది భక్తులు ఎదురు చూస్తున్నారు. మీరొచ్చారన్న వార్త వాళ్ళ చెవిలో పడగానే మీ దర్శన భాగ్యం కోసం వాళ్ళు పరుగులు తీస్తారు. కాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత భక్తులందరినీ కలుద్దాం. సరే గురువుగారు. ఈ సంక్రాంతి నాడు వేదవతి గారిని కలుస్తానని చెప్పాను కదా, ఆ వార్తను వారికి చేరవేశావా? నేను వారి ఇంటికి వెళ్ళి మీరు చెప్పిన విధంగా చెప్పి వచ్చాను. మీరు ఏ విషయం గురించైతే వాళ్లతో మాట్లాడదాం అనుకుంటున్నారో వారికి అర్థం కాక సతమతమవుతున్నారు. వారు మీకోసం ఎదురు చూస్తున్నారు గురువుగారు. వారు నా గురించి చూసే ఎదురుచూపులకు ప్రతిఫలంగా ఒక శుభవార్తను చెప్తాను. ఈ సంక్రాంతి వారికి జీవితంలో మరిచిపోలేని పెద్ద పండగవుతుంది. శివయ్య, నా నోటితో నువ్వు పలికించబోయే పలుకులు ఆ ఇంటిని అలుముకున్న విషాద ఛాయలను తరిమి కొడతాయి. ఈ సమయంలో కూడా మీరు అత్తయ్యకు నిజం చెప్పకపోవడం దారుణం మామయ్య. అక్షయ్ వల్లనే కదా అత్తయ్య ప్రాణగండం నుంచి బయటపడింది. మరి ఆ విషయం గురించి అత్తయ్యకి ఎందుకు చెప్పలేకపోయారు? కుటుంబ సభ్యులమైన మనకు కూడా అటువంటి ఆలోచన రాలేదు. అంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన చేసింది. ఆ గొప్ప మనసు గురించి అత్తయ్యకు తెలియాలి. అప్పుడైనా అత్తయ్యకు అక్షయ్ మీదున్న ద్వేషం పోతుంది. అక్షయ ఎప్పుడో ఎక్కడో అవనికి పరిచయం అయ్యి వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి అక్షయ పరిస్థితి బాగా లేకపోతే
తను మనింటికి చేరినట్టు అనిపించడం లేదు మావయ్య. మనింటికి ఆ దైవమే ఓ సంకల్పంతో పంపించినట్టు అనిపిస్తుంది. ఈ పెద్దరాజు ఊరికే ఉండడు. అనవసరంగా దాన్ని హైప్ చేస్తున్నాడు. పోనీ నన్ను చెప్పమంటారా? అత్తయ్య ఏమనుకుంటుందోనని మీరు ఆలోచిస్తున్నట్టున్నారు. నన్ను తిట్టినా పర్వాలేదు, నేను వెళ్ళి చెప్తాను మావయ్య. అసలు వీడి సునకానందం ఏంటి నాకు అర్థం కావడం లేదు. వేద ఏమంటుంది? ఆనందపడుతుంది. అక్షయ్ని దగ్గరకు తీసుకుంటుంది. ఇంతకాలం దూరం పెట్టినందుకు బాధపడుతుంది. వీడైతే క్షమించమని కూడా అడుగుతుంది. అక్షయ్ కూడా మన కుటుంబ సభ్యురాలే అని అందరి ముందు అంటుంది. అంతా మంచే జరుగుతుందయ్యా. అక్షయ్ గురించి చెప్పాలని నాకు అనిపించింది. నేను చెప్పడం కంటే అక్షయ్ ద్వారానే తెలియాలి, అవని ద్వారానే తెలియాలి. అప్పుడే కదా బాగుంటుంది. అందుకే చెప్పకుండా ఆగిపోయాను. వేదవతి ఆదరించిన తర్వాత ఇక ఈ ఇంట్లో అక్షయ్ని ఎవ్వరూ ఏమీ అనలేరు. చిన్న మాట అంటానికి కూడా భయపడతారు. అక్షయ్ విషయంలో ఎలాంటి గొడవలు ఇక మీదట ఉండవు. అందుకే అవని వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నాను పెద్దిరాజు. అయితే కాసేపట్లో నా అమ్మోరు తల్లి అక్షయ్ పేరు మన ఇంట్లో మారుమ్రోగబోతుందన్నమాట.